వివేకానంద జయంతి వేడుకలను బోయినపల్లి మరియు జూబ్లీ బస్ స్టేషన్లో శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా జయంతి వేడుకలు నిర్వహించారు. స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, శ్రీ గణేష్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలతో కలిసి జంపన ప్రతాప్, శ్రీ గణేష్లు వేరువేరుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బోయినపల్లిలోని స్వామి వివేకానంద విగ్రహానికి, జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహాలకు జంపన ప్రతాప్, శ్రీ గణేష్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వామి వివేకానందను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకుని ఆయన చూపిన బాటలో నడవాలని జంపన ప్రతాప్ సూచించారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ జైన్ కుమార్తె దిశా జైన్ పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. भारत माता की जय, भारत माता की जय। కొంచెం ఆటంకాలు సృష్టించి అభివృద్ధిగా భారతదేశానికి పుట్టింది ప్రపంచ మానవాళి. ప్రపంచ ప్రజల సంక్షేమం అమెరికా గురించి ఆలోచిస్తుంది. ఆయా దేశాల గురించి మాత్రమే విదేశీ కంపెనీలు దూకుడు ధోరణి వల్ల భారత దేశాల ఆర్థిక వ్యవస్థలో జరుగుతుంది. లక్షలాది జీవిత కార్మికులు ఆత్మహత్యలు జరుగుతున్నారు. మరింత జీవితంగా మార్చి పాశ్చాత్య దేశాల ఆర్థిక పద్ధతులు ఈ దేశాన్ని ఆర్థిక రంగంలోకి వెతుకుతున్నారు. చైనా, జపాన్ భారత్ల నుండి అప్పు తీసుకుని కొడుకులు దుబారా చేసి అక్కడ ఆర్థిక సామాజిక వ్యవస్థలున్నారంటే చెప్పడానికి గర్వపడాల్సిన అందుకే స్వామి వివేకానంద ఉత్తమ ఆదర్శాలతో భక్తులకు ప్రేరణ దోచుకునే ప్రవృత్తులు పెరిగిపోతున్నప్పుడు మన దేశంపై కూడా ఆక్రమణలు జరిగాయి. సుసంపన్నమైన దేశం, బంగారు పక్షిగా పిలువబడిన భారతదేశం, చక్కని పంటలతో వ్యవసాయం, చేతికి పని కల్పించే చేతివృత్తులు, చేనేత వస్త్రాల కళా ఉత్పత్తులతో గ్రామ స్వరాజ్యం అలరారిన దేశం. వజ్ర వైడూర్యాలు అంగళ్లలో వేసి అమ్ముతూ సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసి ప్రపంచ వ్యాపారంలో ఇంగ్లాండ్, అమెరికాల కంటే నిన్నగా ఆర్థిక సత్తాను చాటిన భారతదేశం. అద్భుత శిల్పకళలు, అలాగే ప్రపంచ విద్యార్థులు వేలాది మంది భారత్లోని తక్షశిల, నలంద, నిఖిల వంటి యూనివర్సిటీల్లో విద్యార్థులకు వచ్చినప్పుడు జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటిది.